కాళికాంబ సప్తశతిలో కానీ, వీరకాళికాంబ శతకంలో కానీ, కాళీమకట గ్రంథంలో కానీ, కాలజ్ఞానంలో కానీ, సిద్ధగురు బోధలో కానీ ఎక్కడ లేదండి. ఉన్నదండి? ఎక్కడ లేదు. చెప్పండి కొట్టండి ఈ విషయం. నేను ఎక్కడ నిరూపణ చేస్తాను మీకు. ఎక్కడ కూడా ఓం హ్రీం క్లీం శ్రీం శివాయ బ్రహ్మణేన అనేటువంటి మంత్రం ఎక్కడ లేదు. మరి ఎక్కడ మంత్రం? కేవలము శిష్య గురు పరంపరకు చెవులో చెప్పినటువంటి మంత్రం మాత్రమే అది. ఇప్పుడు చెప్పండి కొట్టండి. దానికి బయట లెక్కించడం లేదు, చెవుల ద్వారానే వినాలి అంతే. అది దాన్ని గురు మంత్రం అంటారు. కానీ ఈ మంత్రము నీకు సిద్ధించాలంటే ఒక మార్గం ఇచ్చాడు ఆయన. గలము నందు నిలుప గాయత్రి మంత్రంబు బడవ మాంత్రికులతో గొడవ ఏల సూత్రధారి ముక్తి చూపగానోపడ కాళికాంబ కంస కాళికాంబ. ఈ మంత్రం మాత్రం వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు. నేను చెప్తా నిర్భయంగా. గలము నందు నిలుప గాయత్రి మంత్రం నిత్యం కంఠంతో ఎవరైతే అజప గాయత్రిని చేస్తారో, గాయత్రి రెండు రకాలండి. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది ఓంకారాచార్య వారికి కానీ నాకు కానీ బహిరంగంగా చెప్పేటువంటి అవకాశం ఉన్నది. ఎందుకంటే నేను చెప్పకపోతే మీకు అర్థం కాదు కనుక. కానీ అజప గాయత్రి అంటే ఏమిటంటే కేవలం బ్రహ్మీ ముహూర్తం 2:30 నుంచి 3:30 మధ్య కాలంలో ఎవరైతే మేల్క ఉండి ధ్యానం చేసినా, జపం చేసినా, మంత్ర సాధన చేసినా వాడికి సిద్ధిస్తుందని చెప్పాడు. ఎప్పుడన్నాడు? సంధ్యాజామునందు సంస్కృతించిన ముక్తి అన్నాడు. మనం ఎప్పుడు చేస్తున్నాం? 9 గంటలకని పెట్టిన టైము 11 వరకు ఎమ్మెల్యే రాలే, 10 వరకు మీరే రాలే. కానీ నేను నిన్న రాత్రి 10 గంటలకు వచ్చిన, రాత్రి అంతా నిద్రలేదు. కొత్త ప్లేస్ కదా, నాకు నిద్రలేదు. అయినా పొద్దున 5:30కి మళ్ళీ నేను రెడీ అయ్యి 7 గంటలకు మీరు వచ్చా. అంటే మన ఊరే కదా, మా కులమే కదా, మా దేవుడు కదా, పోనీలే అనేటువంటి స్థితిలో వీళ్ళందరూ వెళ్ళిపోయారు. వీళ్ళతో పాటు జనం కూడా వెళ్ళిపోయారు. అసలు ఏ స్థితిలో వచ్చినటువంటి స్వామి, నేను ఇంకొక 50 సంవత్సరాలు అంటే ఒక 100 సంవత్సరాల కింద పుట్టి ఉంటే నేను అసలు వీరబ్రహ్మేంద్ర స్వామి అంటే ఏంటో ఇస్కాన్ సంస్థ కంటే ఎక్కువ చేసేవాడిని నా సంకల్పం తీసుకున్నా. నేను నిజంగా చెప్తున్నా. నా వయసు ఇప్పుడు 45. నేను 6-7 సంవత్సరాల బాలికుడిగా ఉన్నప్పుడే ఈ తపనలో ఉన్నాను నేను కంప్లీట్గా. నేను ఇన్ని మాటలు బుక్ చూసి చెప్పాలి కదా. ఈ గ్రంథం తెచ్చాను. ఈ గ్రంథం అంతా 700 పద్యాలు. భగవద్గీతలో 700 శ్లోకాలు ఉంటాయండి. ఇది 701 పద్యం ఉంటుంది. అంటే ఈక్వల్ టు భగవద్గీత. భగవద్గీత సంస్కృతంలో ఉంటుంది, ఇది తెలుగులో ఉంటుంది. మీకు సంస్కృతం అర్థమవుతుందా? తెలుగే అర్థం కాని వాడికి సంస్కృతం ఎట్లా వస్తుంది? అంటే రాను రాను స్వామివారు మార్చేశారు, ప్రజలకు అర్థమయ్యే భాషలు వచ్చారు. వేమన వీరబ్రహ్మేంద్ర స్వామి సమకాలీకులు. అటువంటి సమకాలీకుల సమాజంలో మీరు అందరు ఉన్నారు. మరి నేను వీరబ్రహ్మేంద్ర స్వామిని చూడలేదు, వేమను చూడలేదు, కృష్ణుని చూడలేదు, రాముని చూడలేదు, శివుని కూడా చూడలేదు. కానీ నేను అందరినీ మొక్కుతున్నా. నాకు మొక్కడం అంటే ఏమిటి అంటే ఇక్కడ గ్రంథం చదవడం కాదు. గ్రంథాలు చదివితే అన్ని రోగాలు పోతే ప్రపంచంలో చాలా మంది మా దగ్గర మా ముఖ్యమంత్రి గారు 84,000 గ్రంథాలు చదివారు. ఆయన చెప్పాడు. మీ ముఖ్యమంత్రి గారు ఏం చేయాలో నాకు తెలియదు, ప్రధానమంత్రి గారు కూడా చదివారు. కానీ ప్రణాళికలో భాగం కావాలన్నాడు. పుస్తకములు చదువ పూర్ణత్వం అవ్వదు, హృదయ సంపుటములు చదువవలయు. పుస్తకములు చదివితే పూర్ణత్వం రాదంట, హృదయ సంపుటములు చదవాలి. ఆయన హృదయంతో ఏం చెప్పాడు అది వినాలి. కానీ ఈ మేకవల్లే కొన్ని లక్షణాలు మీకు అవసరం లేదన్నాడు. పుస్తకములు చదువ పూర్ణత్వం అవ్వదు, హృదయ సంపుటములు చదువవలయు. పారిశుద్ధ్యమొకటే పరమాత్మ చేర్చును, కాళికాంబగం సకాళికాంబ. నిజంగా ఈ ముచ్చట పక్క పెట్టండి. హలో స్వామి, మీ ముచ్చటాన్ని చేసే మూడగట్టండి ఒక 10 నిమిషాలు. నేను పోయిన తర్వాత రేపటి నుంచి మొత్తం మీటింగ్ పెట్టుకోండి. ఇది నేనేమంటాను, మాయ అంటే ఇదే మాయ ఇక్కడే ఉంటుంది. ఆ వైఫై అంతా పక్కన ఇవన్నీ ఇట్లే ఉంటాయి అనమాట. కాలజ్ఞానాన్ని అసలు బడికి రాకుండా చేసింది 75% మఠాధిపతులు. చెప్పండి కొట్టండి చెప్తా. 75%, ఒక 25% ఎవరు బాగు చేశారు. 1981-82లో ఈ గ్రంథాలు బయటకు వచ్చినాయండి. కానీ ఆంధ్రాలో 40 లక్షల మంది ఉన్నారు, తెలంగాణలో 30 లక్షల మంది ఉన్నారు మా జాతీయులు అని చెప్పుకునేవాళ్ళు. వీళ్ళు ఒక్కొక్క రూపాయి ఇచ్చిన ఎన్ని లక్షలు అయితే అండి? 70 లక్షలు అవుతాయి. ఒక్కొక్క రూపాయి ఇస్తే 70 లక్షలు అవుతాయి. 1 రూపాయి ఇచ్చే వాళ్ళు ఉన్నారు అక్కడ. ఒక్కొక్కరు 1000 రూపాయలు 10,000 ఇచ్చే వాళ్ళు అనుకున్నారు. 70 లక్షల గ్రంథాలు కొట్టియడానికి స్వతంత్రం వచ్చినాక 50 సంవత్సరాలు పట్టింది. ఆయన వచ్చి 350 సంవత్సరాలు ఇప్పటికైతే. స్వతంత్రం వచ్చినాక 50 సంవత్సరాల తర్వాత మనకు స్వామివారి గ్రంథాలు బయటకు వచ్చినాయి. అంటే మనం ఎంత ప్రపంచంలో వెనకబడి ఉన్నామో మీరు అర్థం చేసుకోండి. మీ ఇంట్లోకి గ్రంథం ఉన్న వాళ్ళు చేయలేటువంటి వాళ్ళు సన్మానం చేపిస్తే ఇక్కడే 1, 2, 3 అప్పుడు సరిపోయింది, 4 సార్లతో అయిపోయింది. అంటే ఈ గ్రంథం ఎవరింట్లో లేదో వారిని ఏమన్నారు స్వామి? ఉన్నా కూడా ఏమన్నాడు,
కానీ దీని అంతరార్థాన్ని మీరు తెలుసుకోవాలన్నాడు ఆయన. మీరు అర్థం చేసుకోండి, పుస్తకములు చదువు పూర్వత్వం అవ్వద్దు, హృదయ సంపుటాలు చదవాలి. నేను చెప్పిన అంతరార్థాన్ని మీరు గ్రహించాలే తప్ప ఈ డాంబికమైన కార్మికమైన పూజలు విశ్వకర్మలు చేయాల్సిన అవసరం లేదన్నాడు. కనుకనే వీళ్ళు ఏ గుడికి పోరు, ఏ దేవుణ్ణి సరిగా మొక్కరు. వీళ్ళ పని ఏంటంటే ప్రపంచ నిర్మాణం చేయడము, ప్రపంచాన్ని వృద్ధిలోకి తీసుకురావడం అనే కార్యక్రమంలో భాగంగా పనిచేస్తూ వీళ్ళు కార్మికులుగా మారిపోయారు. ఏం మారిపోయారు? కార్మికులుగా మారిపోయారు. కానీ స్వామివారు ఏం చెప్పారు? ఒక్కటే మాట చెప్పారు, వేదంబులు చదివి వాదంబుల కొరకే గాని వస్తువు గనిరా, ఏ దారి గనియలేక వాదంబుకు తిరుగువారు వ్యక్తులు సిద్ధ. ఇప్పుడు పండితులందరూ ఏమంటున్నారు తెలుసా? వేదాలు చదివితే బ్రాహ్మణుడే చదవాలి, మిగతా వాళ్ళు ఎవరు చదవడానికి వెళ్ళలేదన్నారు. దానికోసం 1981లో వీరబ్రహ్మేంద్ర స్వామి సినిమాను పండితులు కేసేసి ఆపారు. నేను పండితులను ఎందుకంటున్నా, పండితుల్లో చాలా మంది నానా జాతులు ఉంటాయి, వాళ్ళు ఆపారు. కానీ ఎన్టీఆర్ గారు ఆయన యువ పురుషుడు కనుక ఆయన ఏం చేశాడు తెలుసా? ఎవడో చూడండి అని మళ్ళీ కేసేసి దాన్ని బయటికి తెచ్చి 82లో ఆ సినిమాని చాలా గంభీరంగా బయటికి రిలీజ్ చేశాడు. చప్పట్లు కొట్టాడు. ఆ తర్వాత సినిమా తీసేవాడు, సినిమా చూసేవాడు కూడా ఉండలేడు. కారణం ఏమిటి? రామ రామ అనేటువంటి పదము ఇప్పుడు కలియుగంలో ఉంటుందని చెప్పారు ఎంజి రామచంద్రన్, ఎన్టీ రామారావు గారు, ఇలా చాలా మంది పేర్లు కాలజ్ఞానంలో ఉన్నాయి కనుక ఆయన చరిత్ర సృష్టించాడు. మీరు ఆయన చూడండి, ట్యాంక్ బండ్ మీద ఉన్న విగ్రహము ఈ విగ్రహం సేమ్ లాగా కనబడుతుంది మీకు. ఎందుకు అంటే ఏదో ఒక ఆదర్శం తీసుకోవాలి, అంటే యుగ పురుషులు అలానే ఉంటారు. సో అట్లా ఎన్టీఆర్ గారి తర్వాత ఈ అవకాశం మీకు వచ్చింది. మరి ఈ విజయనగరంలో ఎన్ని లక్షల మంది ఉంటారండి? ఎంత జనాభా ఎంత ఉంటుంది విజయనగరంలో? 1,00,000, 2,00,000, 2 లక్షలు ఉంటాయిగా. 1,00,000 మందికి మనం చిన్న చిన్న హనుమాన్ చాలీసా గ్రంథాలు కొట్టిద్దాం, హనుమాన్ చాలీసా లాంటి కాలజ్ఞాన గ్రంథాలు కొట్టిద్దాం. ఏ జాతి అయినా పర్వాలే, ఏ మతమైనా పర్వాలేదు, వాళ్ళకి ఇవ్వండి. ఎందుకంటే వాళ్ళకి కావాలి. ఎందుకు కావాలి అంటే కరోనా వస్తుందని మీకు ఎవరికైనా తెలుసా? కానీ వీరబ్రహ్మేంద్ర స్వామి 350 సంవత్సరాలు కరోనా వస్తుందని చెప్పారు. కానీ మనకు భగవద్గీత భజన, రామ భజన, సీతా భజన ఎక్కువైపోయింది. కాలజ్ఞానం అడుగుపోయింది కనుక కరోనా వచ్చిన తర్వాత ఆక్సిజన్ కోసము ప్రపంచ దేశాలని పాకులాడినాయి. కోరంగి అని చెప్పు కోటి మందికి తెలిగి కోడిలాగా కుప్ప కూలేరు మా లక్షలాగి ప్రజలు చచ్చారు అన్నాడు ఆయన. కోరంగి అంటే కరోనా అనేటువంటి వ్యాధి. మీరు హైదరాబాద్లో 6వ నంబర్ చే నంబర్ బస్ స్టాప్ దగ్గర చెస్ హాస్పిటల్ ఉందండి. 50 సంవత్సరాల కింద వచ్చింది. 14 రోజులు రిమాండ్లో పెడతారు ఎవరికి రోగం వచ్చినా. ఆ కోరంగి అనే జాబ్ ఎప్పుడో వచ్చింది. అంటే ఆయన 350 సంవత్సరాల కింద చెప్పారు కానీ ప్రజలకు ఆ విషయం తెలియదు. ఇంకొక విషయం అన్నాడు, 5,000 మీద బౌధాన్య లోపల అన్ని జాతులు ఒకటి అయ్యాను అని ఎలా అన్నాడో, బీద సాధలంతా 5,000 మీద బౌధాన్య లోపల బీద సాధలంతా ధనవంతులయ్యే యోగం కూడా వస్తుంది అన్నాడు. అందుకే ఇప్పుడు మన ప్రభుత్వాలన్నీ మీ అకౌంట్లో 2,000 ఇస్తుంది, మీ అకౌంట్లో 15,000 ఇస్తుంది. అటు నరేంద్ర మోడీ గారు 2,000 ఇస్తున్నారు కిసాన్ వికాస్ మీద. చంద్రశేఖరరావు గారు 6,000 ఇస్తున్నారు. ఇక మీ జగన్ గారు 2,000 ప్లస్ పిల్లలు చదివితే 14,000 ఇస్తున్నారు. ఇవన్నీ సాధారణ జనానికి దగ్గర నిండేది. కాలజ్ఞాన వాక్యం రాసుకోండి, చప్పట్లు కొట్టండి. ఊరికనే ఉంటాడు, మీరు చిన్న చప్పట్లు కొడితే అన్ని వాక్యాలు చెప్తా. ఈ బుక్కు చూసి చెప్పేది కాదు, కాలజ్ఞానం చెప్పాలి కాబట్టి మీకు చెప్తున్నా. అట్టని చెప్పి ఈ ఉచితాల మైండ్లో మీరు కనుక పడిపోతే రేపు అడక తినడానికి కూడా మీరు పనికిరాదని చెప్పాడు. స్వయం కృషితో బతకాలి అన్నాడు. ఉచితం ఏమి ఎవరికి కావాలి? జ్ఞానం ఇచ్చాడనుకో. ఇప్పుడు నాకు జ్ఞానం ఇచ్చింది, నేను ఎక్కడ హైదరాబాద్ నుంచి ఇక్కడికి వచ్చాను నేను. అదే నాకు ఈ జ్ఞానం లేదనుకోండి, మీరు నన్ను పిలిచేవాళ్ళేనా? ఎందుకంటే లేరా? మీరు చాలా ఓంకారాచార్య చాలు మీకు. కానీ ఓంకారాచార్య గారు నేను లోకల్ కదండి, దాన్ని ఏమంటారు తెలుసా? మావాడని బ్రహ్మంగారిలాగా నన్ను తీసేస్తారండి, నా మాట మీరు రండి అన్నాడు. అంటే మీరు అర్థం చేసుకోండి, మన పక్కనే ఉంటారు వాళ్ళంతా, కానీ మనం వారిని మనం ముట్టుకోము. ఆయనను కూడా మీరు అలా చేశారు. ఆయన జగద్గురు. ఇప్పుడు నేను పబ్లిక్గా చెప్తున్నా, 100 మంది 1000 మంది పండితులతో చిన్నజీయ స్వామి వారు మీ అందరూ తెలుసు కదా, అవునా కదా? ఆయన మనవాడే, ఇక్కడ వాడే. ఆయన గురువు పెద్దజీయర్ గారు. ఆయన దగ్గర రాకముందు ఆయన ఒక టైపిస్ట్, ఒక క్లర్క్ పనిచేశాడు. ఆయన బీటెక్ వర్క్ చదివాడు, అంటే సివిల్ చేశాడు. ఒక కర్ర పట్టుకొని ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి సర్వమంది నాయకులు, ప్రధానమంత్రి, రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి, మీ జగన్ గారు కూడా వచ్చి అక్కడ దండం పెట్టిపోయాడు. దేనికి? రామానుజ విగ్రహానికి. అవునా కదా? చెప్పలు పడ్డాడు. ఇప్పుడు ఈ విషయంలో 216 ఫీట్ల విగ్రహం అది. అంటే మొత్తం కలిపితే 9 నంబర్ వస్తుంది. ఆయన పుట్టి ఎన్ని సంవత్సరాలు అయింది? 1000 సంవత్సరాల క్రితం వచ్చిన రామానుజుని యొక్క అంశలో ఆయన ఒక విగ్రహాన్ని పెట్టి ఏం చేశాడు? ప్రధానమంత్రిని, ఉప ప్రధానమంత్రి, హోమ్ మినిస్టర్లు కదా రాష్ట్రంలో ఉన్న అనేక మంది ముఖ్యమంత్రులు వచ్చారు. మనకు ఒక ఎమ్మెల్యేకే మనం ఆయన కూడా దగ్గర రాని ఆగమం అవుతున్నాం. నా టార్గెట్ ఇది కాదు. నా టార్గెట్ 216 కాదు, 516 ఫీట్ల విగ్రహాన్ని ప్రపంచవ్యాప్తంగా వీరబ్రహ్మేంద్ర స్వామి విగ్రహాన్ని పెట్టాలనే కాన్సెప్ట్ ఉన్నాడు. అంటే ఎంత కాన్సెప్ట్ ఉందో మీరు అర్థం చేసుకోండి. ఆ విగ్రహం ఏడ పెట్టాలి? నేను కట్ట
ప్రభుత్వ ధనముతో ప్రభుత్వమే ఆ విగ్రహాన్ని పెట్టాలి సార్. ఇలా ఆదిశంకరాచార్య విగ్రహాన్ని ఎవరు పెట్టారు? విశ్వకర్మలు పెట్టారా? బ్రాహ్మణులు పెట్టారా? సాక్షాత్తు నరేంద్ర మోడీ గారే జమ్మూ కాశ్మీర్లో ఆనాటి ఆ యొక్క పీఠం ధ్వంసం అయిపోయిందని అక్కడ విగ్రహాన్ని తయారు చేయించారు. ఈ మధ్య ఇంకొక ఆదిశంకరాచార్య విగ్రహానికి నేను కూడా ఆ కార్యక్రమానికి అటెండ్ అయ్యాను. మొన్న మధ్యప్రదేశ్లో శివరాజ్ సింగ్ చౌహాన్ గారు 108 ఫీట్ల విగ్రహాన్ని, రామాయణం చేసే విగ్రహాన్ని చూసిన తర్వాత వారికి ఒక ఐడియా వచ్చింది. ప్రభుత్వం 200 కోట్లు ఇచ్చింది అక్కడ గవర్నమెంట్. ప్రధానమంత్రి గారు 200 కోట్లు ఇచ్చి ఎక్కడ ఓంకారేశ్వర్లో ఆ యొక్క కొండపైన 108 ఫీట్ల విగ్రహాన్ని, ఆదిశంకరాచార్య విగ్రహాన్ని పెట్టింది. చెప్పండి కొట్టండి. ఇవన్నీ మీకు ఎందుకు చెప్తున్నానంటే మనం ఎక్కడున్నామో చూసుకోండి. ప్రభుత్వం అనుకుంటే ఏదైనా అవుతుంది, కానీ ఆ ప్రభుత్వాన్ని అనుకునేటట్టు మీరు కావాలి. మీరంటే ఎవరు? విశ్వబ్రాహ్మణులు కాదు, వీరబ్రహ్మేంద్ర స్వామి దైవ భక్తులు లేదా సనాతన హిందూ ధర్మానికి వచ్చే హిందువులందరూ కూడా, గురువులందరికీ కూడా ఇలాంటి కటాక్షం రావాలని కోరుకోవాలి. మరి కనీసం అది మఠంలో అయినా 100 ఫీట్ పెట్టాలిగా. మఠంలో ఇంతకంటే తక్కువ హైట్లో ఉంది మఠంలో, అది కూడా గార్డెన్లో పెట్టారు. మఠానికి వచ్చిన విరాళాలు ప్రపంచంలో ఎక్కడికి రావు, వస్తాయా? కానీ లెక్కలైతే లేవు, ఇచ్చేదంతా భక్తులే. ఇలా తిరుపతిలో నిత్య కైంకర్యాలు జరుగుతుంది, నిత్య కళ్యాణం జరుగుతుంది. వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో కళ్యాణం ఎందుకు జరుగుతుంది మీకు ఎప్పుడైనా అడిగారండి మీరు? ఎందుకంటే మాకెందుకు, పోయామా, తిన్నామా, పడుకున్నామా, తెల్లారిందా? మా ఆవిడే మేము పోయినప్పుడు షాప్లో తప్పితే చాలు, మేము పోతే దండం పెడితే చాలు. ఇది మన పరిస్థితి. ఆయన జగద్గురు, గుర్తుపెట్టుకోండి. ప్రపంచంలో సన్యాసమే వద్దన్నటువంటి గొప్ప గురువు ఆయన. చెప్పండి కొట్టండి. ఈ విషయంలో సన్యాసం తీసుకున్నోడే దేవుడు అయితే మరి సన్యాసం తీసుకున్నది ఎందుకు ఆగమైపోయాదని అడిగాడు ఆయన. సంసారే రాజయోగి సత్యం సిద్ధ అన్నాడు. 5 మంది పిల్లలంగానే ఒక పుత్రికను కూడా కానీ సర్వసంగ పరిత్యాగి రాజయోగి అయి ప్రపంచానికి ఒక నిదర్శనమైనటువంటి కాలజ్ఞానం ఇస్తే ఆయన మా కులము, మా దేవుడు, మేమే మొక్కాలి, మా గుడి కాడ మేమే మెంబర్లు ఉండాలి. ఈ దరిద్రాలకి వెళ్ళి మీరందరూ బయటికి రావాలి. ఎలాగే రావాలి? అలాగే బయటికి రావాలి. మీ దేవాలయంలో ఒక్క నాయకుడు ఉంటే ఆచారి, ఈ మిగతా 8 మంది ఇతర రాష్ట్ర నాయకులు అందరూ అందులో ఉండాలి. ఉంటే వాళ్ళ ద్వారా విరాళాలు వస్తాయి, వాళ్ళ ద్వారా భక్తులు వస్తారు. కానీ భక్తులు రాకపోతే మూగబోతుంది. అయ్యప్ప స్వామి గురించి మీ అందరికీ తెలుసు. చాలా మంది మాలలు వేసుకొని వచ్చారు, ఇంతకుముందు చూసిన. వీళ్ళందరూ అయ్యప్ప వాళ్ళు ఎందుకు వేశారో తెలుసా? భక్తితో వేసిరా. నేను వాళ్ళ దోస్తు వేసాడు, వాళ్ళ కులపోడు వేసాడు, వాళ్ళ చుట్టపోడు వేసాడు, వాళ్ళ ఫ్రెండ్ వేసాడు, వాళ్ళ రాజకీయ నాయకుడు మిత్రుడు వేసాడు, ఆయన కూడా మాలేస్తాడు. కానీ అయ్యప్ప స్వామిని మొక్కే దగ్గర వావర్ స్వామిని మొక్కుతున్నారు వీళ్ళంతా. మీరు సాయిబాబాని మొక్కి అంటే వాళ్ళు కూడా పని చేస్తున్నారు. నేను అంటున్నా, వావర్ స్వామి అనేటువంటి వాడు అయ్యప్పకు ఒకవేళ స్నేహితుడైతే ఒక చిన్న కాలజ్ఞానం చెప్తా మీకు. అసలు సత్యయుగంలో పుట్టినటువంటి అయ్యప్ప కలియుగంలో 3 యుగాల తర్వాత పుట్టినటువంటి ముస్లిం మతంలో ఉన్నటువంటి వావర్ అనేటువంటి వాడికి స్నేహితుడు ఎప్పుడేండో అది చెప్పే గురువుకు సిగ్గు ఉండాలి, వినే భక్తులకు సిగ్గుశనాలు ఉండాలి అని నేను చెప్పగలుగుతాను ఈ విషయం పడి. ఇది 1300 సంవత్సరాల కింద ముస్లిం మతం ఎక్కడ యుగాలే దాటిపోయింది. ఒక యుగం వయసు ఎంతో తెలుసా? 4,32,000 సంవత్సరాలు కలియుగం వయసు. ఇప్పుడు 5,122 సంవత్సరాలు నడుస్తుంది. అంటే ఇంకెన్ని ఉన్నట్టు తెలుసా మీకు? కలియుగం అయిపోతుంది అంటున్నారు. అందుకే కాలజ్ఞానం ఎవరు నమ్మడంలే. 5,100 సంవత్సరాలు ఉన్నాము. దీని వయసు 4,32,000 సంవత్సరాలు. 4,32,000 సంవత్సరాలకు ఇంకొక 4,32,000 సంవత్సరాలు ఇస్తే 8 లక్షల ఎంత అవుతుంది? 64 సంవత్సరాలు అవుతుంది. అది ద్వాపర యుగం వయసు కలిపితే. ఈ 8,64,000 సంవత్సరాలకి ఏం కలపాలి? మళ్ళీ ఒక 8,64,000 సంవత్సరాలు కలిపితే త్రేతాయుగం వయసు వస్తుంది. దానికి ఆ వయసులో కలిపితే సత్యయుగం వయసు వస్తుంది. దీనికి పెద్ద క్యాల్కులేషన్ అవసరమా? లోకకర్త అయిపోయాయి చూడండి చెప్పేసి. అదే విశ్వకర్మ అంటే. ఇప్పుడు నేను చెప్పాను మీకు 4,32,000 అటాచ్మెంట్ 4 యుగాలు చేసేయమని. త్రేతాయుగం సత్యయుగంలో మనం ఉన్నామా లేదా? ఉన్నారని నేను చెప్పగలుగుతా. శంకరుడికి ఒక కోపం వచ్చింది. అమ్మవారు దక్ష యజ్ఞంలో తన తండ్రి హిమవత్ పర్వతుడు యజ్ఞానికి పిలవకపోయినా నా తండ్రి యజ్ఞం చేస్తున్నాడు, పెద్ద కార్యక్రమం చేస్తున్నాడు, ఇలాంటి కార్యక్రమం అని ఆమె ఆదిశక్తి రూపంలో అక్కడికి వెళ్తే పిలవకుండా వచ్చినావు అని ఆమెను పిలువడం చేజిపెక్కి అవమానం చేస్తాడు. కానీ శంకరుడు ఆ పోడు ఆయన తపస్సులో కూర్చుంటాడు హిమాలయాల్లో. అమ్మవారు నన్ను పిలవలేదు, అవమానించాడు నా తండ్రి అని ఆమె ఏం చేస్తా తెలుసా? ఆ యజ్ఞంలో దూకి ఆవుతి అయిపోతుంది. ఆ విషయం అక్కడ ఉన్నటువంటి గురువులు శివుడికి తెలియజేస్తారు. అప్పుడు శివుడికి తపస్సులో ఎవరైనా భగ్నం చేస్తే ఏమవుతుంది? ఇప్పుడు నాకు ఎంత కోపం వచ్చింది పగధర్మం అని, అట్లాంటి కోపం కంటే ఎక్కువ కోపం వచ్చి వెంటనే నందిని భువనేశ్వరిని అందరిని పంపాడు.
కానీ అక్కడ చేసిన తప్పు ఏమిటంటే తన సొంత పుత్రికను చూడకుండా అవమానం చేశాడు. ఆమె ఆవుతైపోయింది. ఆమె ఆదిశక్తి స్వరూపం కనుక అప్పుడు వీరభద్ర స్వామిని అంటే వీరభద్రుని యొక్క జటాజూటం ఎక్కడికి వచ్చిందంటే శివుని యొక్క కోపం నుండి బయటికి వచ్చాడు. ఆయన వచ్చి ఎవరిని వేసాడు? పార్వతి యొక్క తండ్రిని సంహరించే కార్యక్రమం పెట్టాడు, చప్పట్లు కొట్టాడు. తర్వాత అమ్మవారు పోయింది కదా, మళ్ళీ ఆమె జన్మ తీసుకోవాలి. అప్పుడు హిమవంతుని పుత్రికగా మళ్ళీ ఆమె జన్మ తీసుకొని మళ్ళీ స్వామివారి దగ్గరికి వచ్చింది. ఎట్లా వచ్చింది అది చాలా పెద్ద కథ. మీరందరూ ఇప్పుడు హోలీ పండుగ చేస్తారు కదా, హోలీ పండుగ ఎట్లా చేస్తారని చెప్పండి. చైనా మందు తలుకుంటారా? హోలీ పండుగ అంటే మా రతి మన్మధుల యొక్క ప్రోగ్రాం. అది రతి మన్మధుడు, ప్రతి జీవిలో రతి మన్మధ ప్రోగ్రాం ఉంటుంది. స్త్రీ అనేది రతి, మన్మధుడు అనేవాడు కామం. ఈ ఇద్దరు కలిస్తే ఈ సృష్టి జరుగుతుంది. సో ఈ సృష్టి ఆగిపోవడానికి గల కారణము ఆయన కోపమైంది. అప్పుడు మళ్ళీ శివుడు తపస్సులో ఉన్నాడు. అమ్మవారు జననం తీసుకుంది హిమవంత్ పుత్రికగా, కానీ అమ్మవారికి ఈమె కళ్యాణం చేయాలి కాబట్టి మరి శివుడిని లేపాలంటే ఎవరితో కాదు. కానీ ఇంద్రుడు కూడా చాలా సందర్భాల్లో వసంతుడిగా పాత్ర ధరించి ఆయనను పూలబాణం వేసి లేపి పక్కన జరుగుతాడు. ఆ టైంలో ఎవరైతే మన్మధుడు అక్కడ కనిపిస్తాడు నాట్యంలో, అప్పుడు శివుడు వెంటనే భస్మం ఇస్తాడు. నా తపస్సును భగ్నం చేశావు కాబట్టి నేను భస్మం చేశానంటాడు. ఆ తపస్సు ఎందుకు చేశారంటే పార్వతిని శంకరుని కలపడానికి చేశారు. అప్పుడు ఆ భస్మముని అప్పుడు రతి వచ్చి వేడుకుంటుంది, అయ్యా ఈ ప్రపంచంలో ఉన్న కామక్రోధ క్రీడా విలాసం అంటే మనుషుల కంటే కామాలు కూడా ఉండొచ్చు. కుక్కకి ఎవడు చెప్పాడండి పిల్లలు కనుమని? గొర్రెకి ఎవడు చెప్పాడు? బర్రెకి ఎవడు చెప్పాడు? ఇవన్నీ ప్రకృతిలో భాగం. కానీ మనుషులంటే ఇప్పుడు విచ్చలవిడిగా ఉంది, అది వేరే అండి. అట్లని అల్ప ప్రాణాన్ని పుట్టాయి, అవి ఎప్పుడో ఉట్టికి గాలికే పోతున్నాయి, అది వేరే సంగతి. ఒక గట్టివాడు కావాలని మనం కోరుకుంటే వస్తుంది. కానీ దోమలు చాలా పుడతాయి, కుక్కలకు 10 పిల్లలు పుడతాయి, కానీ బతకడానికి 5-6 అన్ని పోతాయి, ఒకటే మిగులుతాయి, లాస్ట్ 1-2 మిగులుతాయి. ఆకు ఒక్కటే పుడుతుంది, అది ఒక్కటి పక్కా ఉంటుంది. అట్లా మనిషి కూడా 2-3 ఉన్నాయి, కానీ కొన్ని ఇబ్బందులు అవుతున్నాయి. అప్పుడు హిమవత్ పుత్రికగా వచ్చినటువంటి అమ్మవారికి ఆ మన్మధుని లేపే కార్యక్రమమే హోలీ పండుగ వచ్చింది. కరెక్టే. మరి ఆ పెళ్లి దర్భంలో ఒక వచ్చింది. సత్యయుగంలో ఎవరండి గురువు ప్రపంచానికి? బృహస్పతి. చప్పట్లు కొట్టండి. ఆ బృహస్పతి శివుని కళ్యాణానికి వచ్చి ఆ కళ్యాణం చేశాడు శివుడిది. అప్పుడు చెప్పారు, ఒకసారి వివాహం జరిగింది, మళ్ళీ అమ్మవారి జన్మ తీసుకుంది కనుక రెండవ వివాహం ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఎటువంటి డిస్టర్బెన్స్ లేకుండా జరగాలంటే ఒక మార్గం చేయాలన్నారు. ఏమన్నారంటే అప్పుడు రొంజకాసురుడు అనేటువంటి రాక్షసుడు ప్రపంచంలో తిరుగుతూ ప్రజలను హింస పెడుతున్నాడు, భక్తులను దేవుళ్ళందరినీ. అప్పుడు ఎవరితో కాలే. అప్పుడు విశ్వకర్మ దగ్గరికి వెళ్ళారు తపస్సుతో. వెళ్తే అప్పుడు విశ్వకర్మ ఏమన్నాడు, నేను ఆ రొంజకాసురుణ్ణి వధిస్తా. అప్పుడు రాముడు లేడు కదా, అప్పుడు రాముడు లేడు, కృష్ణుడు లేడు, ఎవరు లేరు. అప్పుడు సత్యయుగంలో విష్ణుమూర్తి అంశనే ఉంటుంది. అప్పుడు విశ్వకర్మ వారు ఆ యొక్క రొంజకాసురుణ్ణి వధన చేసి ఆ రొంజకాసురుణ్ణి వధించిన తర్వాత వాడు అంటాడు, ప్రపంచంలో నేను ఏ జీవితో ఏ దేవుడితో నాకు సంహారం లేదు, ఒక విశ్వకర్మతో తప్ప అన్నాడు. అందుకే నేను వచ్చానని ఆయన విశ్వకర్మ అతన్ని సంహరించిన తర్వాత, నన్ను సంహరిస్తే పర్వాలేదు, కానీ నేను ప్రపంచంలో ప్రతి ఒక్క శుభకార్యాలలో నన్ను నా నాదం వినేటట్టు ఉండాలి అన్నాడు. సరే అని చెప్పేసి వాడిని చంపి అతని శరీరాన్ని తీసుకుని రొంజా అనేటువంటి దాన్ని తయారు చేశారు. చప్పట్లు కొట్టండి. రొంజా అది 32 వాయిద్యాలు ఉంటాయి. మీ వాతావరణంలో రొంజా వాయిద్యం ఉంటుంది. మీకు ఒక్కొక్కటి చెప్తున్నాయి విషయాలని, అందుకనే ఇక్కడ వినేవాళ్ళే పవిత్రులు, తర్వాత వాళ్ళకి అవసరం ఉండదన్న. ఆ రొంజా తీసుకొచ్చి ఆ రొంజను తయారు చేసి 32 వాయిద్యాలను వాదించడానికి, ఆ రొంజను కొట్టడానికి ఒక కేవలం విశ్వకర్మలను మాత్రమే దగ్గరనే అర్చించేటువంటి విధానంలో రొంజకాసురుడిని చంపిన తర్వాత ఆ రొంజను దారి వారికి అప్పచెప్పారు. వాళ్ళు మన దగ్గర ఎలా ఉంటారు? యాచకులుగా ఉంటారు. ఇక్కడికి వచ్చారో నాకు తెలియదు, వాళ్ళు ఉంటారు, వాళ్ళను మీరు రక్షించాలి. వారు ఎవరికి వాళ్ళు ఏ ఇంటి దగ్గరికి వెళ్ళి రొంజ కొట్టరు, కేవలం విశ్వకర్మల దగ్గరికి మాత్రమే. మీ ఇంట్లో కళ్యాణం అయినా కర్మకాండ అయినా వాళ్ళని పిలుచుకొని ఎవరికో ఇచ్చే బ్యాండ్కి ఇచ్చే పైసలు వారికి ఇవ్వండి అని మీరు ప్రయత్నం చేశారు. మరి కార్యక్రమంలో నాకు ఇప్పుడు రొంజ వినరాలి, వచ్చిందా? ఇప్పుడు అంతా 3 ఇప్పుడు దాకా రొంజ రావాలి. ఆ రొంజ మీ పెళ్లిలో ఉండాలి. ఆ రొంజకాసురుణ్ణి తీసుకొచ్చి ఆ రొంజ కొట్టి అప్పుడు అది పొలిమర మాత్రమే వస్తుంది, పొలిమర దాడదు సౌండ్. ఆ పొలిమరలకి ఎవరు రాకుండా, ఆ మంత్రాలు అపశబ్దం కాకుండా ఆ యొక్క రొంజ కొట్టి శివుని కళ్యాణము పార్వతీ కళ్యాణం అనేటువంటిది జరిగింది. అలానే అప్పుడు సంతోషించి శివుడు ఏం చేశాడంటే ఆ యొక్క కాముణ్ణి, ఆ విభూతిని ఎవడైతే హోలీ పండుగ రోజు, కామదహనం రోజు, ఒక రోజు ముందు పౌర్ణమి రోజు
అందరూ ఆ చితి పేర్చి అందులో కాముని భగవంతుడు శివుని వేడుకుంటే వాడికి ప్రాణం వచ్చింది, అతన్ని కాముడు అంటాడు. అతన్ని కామదహనాన్ని ఆ విభూతిని మనం చల్లుకుంటే ఆ చల్లుకున్నప్పుడు మరదల మీద ప్రేమ ఉన్న వాళ్ళ మీద ఆ యొక్క రంగుల గుళికలు ఆ విభూతిని తీసుకొని చల్లాడు. కానీ ఇప్పుడు చైనా వచ్చిన తర్వాత మనకు రంగులు ఎక్కువైపోయినాయి, విభూతి పోయింది, మొత్తం యాసిడ్ అంతా తీసుకొచ్చి మొక్కల మీద చల్లుకోవడం, వాడికి సినరేసి రోగాలు వచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చి, అంటే సత్యం రాని ఇట్లా అయిపోతుంది. అటువంటి కామదహనం ఇలా వచ్చింది. ఇప్పుడు చూసుకోండి, విశ్వకర్మ ఎక్కడ లేడో మీరు చెప్పండి. ద్వాపర యుగంలో మయసభ మీ గురించి మీకు తెలుసు, మొత్తం సినిమా అంతా. ధృతరాష్ట్రుడు నీళ్ళలో పడిపోయాడు, అద్దాన్ని మీది నీళ్ళు అనుకొని అద్దం అనుకొని దాన్ని అడుగు పెట్టాడు, నీళ్ళు అనుకొని అడుగు పెట్టాడు, ఉండదు, కింద పడిపోతాడు. ద్రౌపది నవ్విందని దాని మీద కోపంతో పెద్దాయి. ఇప్పుడు చెప్తా, ఇక్కడ స్త్రీలు చాలా మంది కూర్చున్నారు, వాళ్ళకు ఒక అంశం చెప్తా నేను. సత్యయుగంలో పార్వతి అను శక్తి, త్రేతాయుగంలో సీత అను శక్తి, ద్వాపర యుగంలో ద్రౌపది అను శక్తి, కలియుగంలో ఇంటింటికి ఒక శక్తి ఉంటుంది. చెప్పండి కొట్టండి. ఇంటింటికి కూడా శక్తి ఎవరుంటారు? నీ బిడ్డ రూపంలో ఉంటుంది, నీ చెల్లె రూపంలో ఉంటుంది, నీ భార్య రూపంలో ఉంటుంది, తల్లి రూపంలో ఉంటుంది. ఇలా తల్లికి కోపం వచ్చినా, చెల్లెకి కోపం వచ్చినా, బిడ్డకి కోపం వచ్చినా మనిషి అవుట్. అవునా కదా? ఇంట్లో తల్లి గ్యాస్ వండుతుంది, వాళ్ళ బిడ్డ ఆ స్టవ్ చూడలేరు, కానీ తండ్రి అక్కడికి వెళ్ళాడు కదా, వంట దగ్గరికి వెళ్ళాడు కదా, ఆ గ్యాస్ ఒకళ్ళు వదిలిపెట్టారనుకోండి, ఏమవుతుంది? ఇల్లే పెరిగిపోతుంది. అంటే స్త్రీకి చాలా ప్రాధాన్యత ఇవ్వమని వారు చెప్పారు. నా అంశంలో ఈశ్వరీ మహాదేవి వస్తుంది, మరి ఆమెను మీరు మరవద్దు అన్నారు. ఎంతమంది ఇప్పుడు నేను ఇక్కడ చూశాను, ఈశ్వరీ మహాదేవి విగ్రహాన్ని ఇక్కడ మన వీరబ్రహ్మేంద్ర స్వామి కోవిల్లో చూశాను నేను. ఈశ్వరీ మాత కూడా అంత ఆషామాషయం కాదు. కలియుగంలో ఆమె కాలజ్ఞానాన్ని చెప్పింది, నా అంశంతో వస్తుంది అన్నాడు. ఆమె వివాహం చేసుకోలేదు. వివాహం చేసుకుంటా అన్నటువంటి ఒక ఏదైతే కనకరాజా, అతను ఒక నేను వీరబ్రహ్మేంద్ర స్వామి మనమరాలను పెళ్లి చేసుకోవడానికి పుట్టానని ఒక రాజు క్షత్రియుడు వచ్చి ఆమె మీద అడగడానికి పోతాడు. కానీ ఆయన నేను ఆ ప్రయత్నంలో లేను కనుక ఆ అవకాశం లేదు, మీరు మా కులం కాదని కూడా వాళ్ళు వివరించినా కూడా వద్దని చెప్తారు. అంటే ఆ క్షత్రియ పుత్రుడు అగ్నికి అవుట్ అవుతాడు. చూసుకోండి, అటువంటి అమ్మవారు ఈశ్వరీ మహాదేవి. మీరు చూసుకోండి, వైశ్యులలో వాసవి దేవి వచ్చింది, అవునా కదా? పద్మశాలిలో మార్కండేయుడు వచ్చాడు, రైట్ ఆర్ రాంగ్? వాళ్ళని దేవాలయాలు కట్టారు, ఈశ్వరీ మహాదేవాలయాలు కడుతున్నాం. వారంతా కూడా సత్యం కోసం బతికేటువంటి వాళ్ళు. అందుకని వాటికి తెలియకుండానే విరాళాలు వచ్చేస్తాయి. మీరు ఆలోచన చేసుకోండి. ఇప్పటి నుండి మీరంతా కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి ఒక్కసారి మఠం వెళ్ళినా చేయలేబట్టండి. ఒక్కసారి వెళ్ళారా? వీరబ్రహ్మేంద్ర స్వామి వారికి మఠంకి వెళ్ళాలంటే రెండే మార్గాలు ఉన్నాయి. ఒకటి శాకాహారి అయితే వెళ్తాడు, లేదా శాకాహారిని పూజించేవాడు వెళ్తాడు. శాకాహారి అంటే ఏంటిది? కేవలం కాయగూరలు తినేవాళ్ళు అనుకుంటున్నారు. కాదు. జీవులను వధించి జీవికి వేసేన జీవదోషములను చిక్కుపడను, జీవహింస చేత చిక్కునా మోక్షంబు కాళికాంబగం సకాళికాంబ. ఒక జీవిని చంపి ఇంకొక జీవికి పెట్టేవాడు, పెట్టుమని చెప్పేవాడు ఎవడైనా పర్వాలేదు. అతనందరూ కూడా జీవహింస చేత మోక్షం అనేది రాదు. ఊరికైనా డాంబికంగా ఉంటాయి కానీ అతనికి మోక్షం రాదన్నాడు. అందులో మీరు ఎవరైనా ఉంటే చూసుకోండి. జీవులను వధించి జీవికి జీవదోషములు, ఆ దోషాలన్నీ మీకు వస్తాయన్నాడు. మరి సాక్షాత్తు మేము సృష్టికర్త వంశంలో పుట్టినవాడు వీడు ఎట్లా చంపుతున్నాడు? నేను అడుగుతున్నా. అది అడిగాడు ఆయన. మీకు హింస చేసే హక్కు ఈ ప్రపంచంలో ఏ జాతికైనా ఉండొచ్చు, కానీ మీకు మాత్రం లేదు. కానీ ఇప్పుడు ఫస్ట్ లైన్లో మీరే ఉన్నారు. మరి దీని సంగతి ఏంటి కాలజ్ఞానంలో అని అడిగాడు. తెలుసా మీకు విషయం? ఇంకొక మాట అన్నాడు, స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్రతంత్రంబు నా మహిమ లేదు, గుణము కుదిరేనేని గణయోగితానవును కాళికాంబ హంస కాళికాంబ. విశ్వకర్మను స్నానం చేయాల్సిన అవసరం లేదు, జపం చేయాల్సిన అవసరం లేదు, ఎప్పుడైనా ఎక్కడైనా తినొచ్చు. కేవలం ఒక విశ్వకర్మలకు మాత్రమే, ఇతరులకు లేదు. మళ్ళీ ఈ మంత్రం కూడా వీరబ్రహ్మేంద్ర స్వామి చెప్పాడు, స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్రతంత్రంబు నా మహిమ లేదు, గుణము కుదిరేనేని గణయోగితానవును కాళికాంబ హంస కాళికాంబ. నేనే భగవంతుడు అనేటువంటి గుణం నీకు గురాలే, నేనే గురువునే గుణం నిధులు కుదరాలి. నిజంగా ప్రతిష్ట చేసే వాళ్ళందరికీ పండితులకు నేను ఒక సవాల్ విసిరాడు ఆయన. నా భోజనం గురించి కాదు, వీళ్ళు ఎంతసేపు వింటే అంతసేపు చెప్తాను నేను. ఇది ఛార్జింగ్ బ్యాటరీ కదా, ఆల్రెడీ ఛార్జ్డ్ బ్యాటరీ. ఈ కంటిన్యూషన్ 24 hours కంటిన్యూషన్ వస్తుంది.
భోజనం చేసి ఆగిపోతుంది అది. అయితే స్నానమందు లేదు, పానమందు లేదు, మంత్రతంత్రమున మహిమ లేదన్నాడు. మరి ఇంకొక దగ్గర గాయత్రి మంత్రాన్ని గట్టిగా చదువుమన్నాడు. అంటే మీరు అర్థం చేసుకోవాలి, ఎవరైతే భగవంతుడు నేనే, పరమాత్మ సర్వమూర్తి నేనే, అహం బ్రహ్మస్మి నేనే అనుకుంటాడో వాడికి స్నానంతో అవసరం లేదన్నాడు. మరి ఇది కూడా ఎందుకు పని చేయాలి కదా? యోగులు తపశక్తివంతులందరూ ఎప్పుడైనా స్నానం చేస్తారండి? ఎప్పుడైతే తపస్సులో కూర్చుంటాడో అది పుట్టలు కరిగినా పాములు కరిచినా స్నానం లేదు, సంధ్య ఉండదు, భోజనం ఉండదు, వాడికి ఎందుకు స్నానం? అటువంటి వ్యక్తులకు స్నానం అవసరం లేదు. మీరు అటువంటి యోగులతో సమానం కనుక మీకు స్నానాలు అవసరం లేదు. అట్టని చెప్పి మీరు సంసార రాజయోగంలో ఉంటే ఖచ్చితంగా మీరు నిత్యం స్నానం చేయాలి, లేకపోతే చర్మరోగాలు వస్తాయి. అరే రోజు సబ్బులు పెట్టి స్నానం చేస్తే నీకు చర్మరోగాలు వస్తున్నాయి, అసలు స్నానం చేయకపోతే ఎట్లా? ఈ అంశాన్ని ముస్లిమ్స్ పట్టుకొని పాపం వాళ్ళు వారానికి ఒకసారి స్నానం చేస్తున్నారు, దాన్ని జుమ్మ అంటారు. మరి మీరు ఆ స్థితిలో ఉన్నారా? లేదు కదా. అంటే చాలా విషయాలు వాళ్ళు చెప్పారు. ఇది సిద్ధికి చెప్పారు. శ్రీకరముకు శివ కవులకు ప్రాకటముగా భావజ్ఞులకు భక్తులకు లోకములోన వెలుగు నిరాకారమునకు శరణమనరా సిద్ధ. విశ్వకర్మ అంటే 5 తలకాయలు, 11 తలకాయలు, 6 తలకాయలు, 3 తలకాయలు అని చెప్తున్నారు. నేను 5 తలకాయలైన విశ్వకర్మనే గొప్పోడైతే మరి 10 తలకాయల రావణ బ్రహ్మ సంగతి ఏందో నేను మాట్లాడుతున్నా. 5 తలకాయలు గొప్ప దేవుడు అయితే మరి 10 తలకాయలు రావణ బ్రహ్మని ఇంకా గొప్ప దేవుడే కదా. దానికంటే 6 తలకాయల శివుడు ఇంకా గొప్పోడు కదా. మీరు ఒకసారి ఆలోచన చేయండి. ఆయన చెప్పాడు, శ్రీకరముకు శివ కవులకు ప్రాకటముగా భావజ్ఞులకు భక్తులకు లోకములోన వెలుగు నిరాకారమునకు శరణమనరా సిద్ధ అన్నాడు. నువ్వు రాయినే మొక్కి ప్రపంచాన్ని రాయితోనే మొక్కిచ్చి అసలు సాకారం ఏందో నిరాకారం ఏందో తెలియకుండా చేస్తూ మీరంతా ఆగమైపోయారన్నాడు. ఈ తత్వాన్ని మీకు అర్థమైతే 500 సంవత్సరాల తర్వాత నందన నుంచి ఆనందనామ సంవత్సరం మధ్యలో ఆనందనామ సంవత్సరం మధ్యలో నేను వస్తానన్నాడు. వీరబ్రహ్మేంద్ర స్వామి నేను చూడాలనుకుంటున్న వాళ్ళు చేయలేవటండి. ఇదే అంటే మనకు తెలియకుండానే ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి సగం మందికి అంటే ఒక 75% మంది వీరబ్రహ్మేంద్ర స్వామి చూస్తారు. ఎప్పుడు వస్తానన్నాడు? ఆ విషయం మీకు చెప్పాలి. ఇంతకుముందు చెప్పిన నన్న ఆనందం మధ్య వస్తానన్నాడు, కానీ వీరభోగ వసంతరాయలు గారు వస్తానన్నాడు. ఇప్పుడు వీరులు యోగులు, యోగి ఆదిత్యనాథ్ ఉత్తర భారతదేశంలో ఒక విలక్షణమైన కార్యక్రమం చేస్తున్నాడు ధర్మం కోసం. అవునా? వీరులు యోగులు భోగులు. యోగులు అంటే ఎవరు? సంసారం ఉంది, పిల్ల ఉంది, కానీ సంసారం చేయడు నరేంద్ర మోడీ. యోగిగా ఒక తపస్సు చేసి భారతదేశ యొక్క సనాతన ధర్మాన్ని ముందుకు తీసుకెళ్లాలని ప్రయత్నం చేస్తున్నాడు. రైట్? భోగులు కోట్ల రూపాయలు ఉన్నటువంటి ముఖేష్ అంబానీ, అనిల్ అంబానీ, లేకపోతే టాటా, బిర్లా, ఇంకా నానా జాతులు అందరితోనే డబ్బులన్నీ ఒక అకౌంట్ వేయించి అవి జనమందికి అకౌంట్లో 2000, 3000 రూపాయల ప్రయత్నంలో రూపంగా అందరి నాయకులు ఆ ప్రయత్నం చేస్తున్నారు. అవునా కదా? చెప్పండి. ఆ భోగులతో కూడా ఈ కార్యక్రమాలు చేపిస్తున్నారు. ఇకపోతే వీరులు యోగులు భోగులు వసంతులు. వసంతులు అంటే ఎవరో తెలుసా? అవసరార్థాన్ని బట్టి వాళ్ళు యాచింస్తారు. ఇప్పుడు ఇక్కడ చాలా మంది డోలు కొట్టుకొని వాళ్ళు వీళ్ళు వచ్చారు. అవునా కదా? వాళ్ళు ఆ సమయానికి అడుగుతారు, నువ్వు ఎందుకు చదివిస్తారు, డిమాండ్స్ ఉండవు. వాళ్ళను కూడా తన వెంట తీసుకుని వస్తానన్నాడు. అంటే వాళ్ళు సామాన్యులు కదా, వాళ్ళు తీసుకొస్తాను. అంటే అటువంటి వాళ్ళందరిని ఏకం చేసే టైంలో నేను వస్తానన్నాను నా రూపంలో. నా రూపం అంటే ఏంటి? ఇలా ధర్మ రూపంలో నేను వస్తానన్నాడు. కానీ దానికి ఒక మార్గం ఇచ్చాడు. సాటి మానవునకు సాయం ముబడబోక నల్లరాళ్ళు తెచ్చి కుళ్ళు గట్టి. ఇటువంటి గట్టి గట్టి విషయాలన్నీ ఎక్కడ ప్రవచనాలు లేవు. ఎందుకో లేవో తెలుసా? మా గుడి కట్టొద్దంటే మా పరిస్థితి ఏంటి అనుకుంటున్నారు వీళ్ళు. చాలా విషయాలు ఉన్నాయి దీనిలో. సాటి మానవునకు సాయం ముబడబోక నల్లరాళ్ళు తెచ్చి కుళ్ళు గట్టి ఎన్నాళ్ళు మొక్కినా బ్రతుకు చక్కబడంబోదు కాళికాంబగం సకాళికాంబ. సాటి మానవుడు అంటే నీ జాతీయుడే, నీ సనాతన ధర్మాన్ని పాటించేటువంటి హిందువే. వాడు ఎన్నో ఇబ్బందులు పడుతుంటే వాట్సాప్లలో నాకు ఆపరేషన్ ప్రాబ్లం ఉంది, నాకు కిడ్నీలు పోయినాయి, నాకు యాక్సిడెంట్ అయితే చెప్తే ఎంతమంది చేస్తున్నారు? ఇప్పుడు అన్ని వాట్సాప్లు, గూగుల్ పేలు, పేటిఎంలు, తర్వాత ఫోన్పేలే వచ్చినాయి. అరే 150 కోట్ల భారతీయులలో ఒక 50 కోట్ల మందికి అర్థం కాకపోయినా 100 కోట్ల మంది అయితే నిద్ర లేరుగా. ఒక 50 కోట్ల మంది ఒక్కొక్క రూపాయి వేసినా అసలు ఈ దేశంలో రోగి అనేవాడు ఉండడు. చెప్పండి కొట్టాడు. కానీ అది ఏ అకౌంట్లో వేయాలి? అది జగన్ గారు అకౌంట్లో వేయాలా, కేసీఆర్ అకౌంట్లో వేయాలా, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అకౌంట్లో వేయాలా, లేకపోతే కులసంఘ నాయకు అకౌంట్లో వేయాలా, లేదా హిందువుల అకౌంట్లో వేయాలా? హిందువులకు అకౌంట్ లేదు. ఉందా? ఒక ఆయన వచ్చి విశ్వ హిందూ పరిషత్ అంటాడు, ఒక ఆయన హిందూ ఆయన అంటాడు, ఒక ఆయన ఆర్ఎస్ఎస్ అంటాడు, ఇంకో ఆయన రాముని భక్తుడు అంటాడు. ఇంకా అమ్మ ఏ అకౌంట్లో వేయాలో అర్థం కాక ఎవడు ఇష్టం ఉన్న అకౌంట్లో వాడు వేసేసి ఆగమాగం ఆవిడ అయిపోయింది సనాతన హిందూ ధర్మం అని ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా.
అదే క్రిస్టియన్ అకౌంట్ వాళ్ళందరూ క్రిస్టియన్గా మారి ఒక చర్చిలో పాస్టర్ చెప్పినట్టు వింటున్నారు, ప్రపంచవ్యాప్తంగా పోపు చెప్పినట్టు వింటున్నారు, వాళ్ళ అకౌంట్లో డబ్బులు వెళ్తున్నాయి, వాళ్ళు చనిపోయినప్పుడు మొబైల్ వ్యాన్ పంపిస్తున్నారు, బర్త్డే అయితే కేక్ కూడా పంపిస్తున్నారు. మన గుడి దగ్గరికి వెళ్ళి పూర్తిగా భోజనం కూడా పెట్టలేని పరిస్థితి. ఇప్పుడు ఇక్కడికి నిజంగా విజయనగరంలో ఉన్నటువంటి పూర్తిగా విశ్వబ్రాహ్మణులు వచ్చిన భోజనం చేసి పెట్టే పరిస్థితి ఈ నాయకులకు లేదని చెప్పగలుగుతా. మొత్తం వస్తే కూడా వీళ్ళు పెట్టలేరు, ఎందుకంటే అదంతే. అట్లనే హిందువులందరూ ఒక దగ్గరకు వచ్చి భోజనం పెట్టమంటే కూడా నరేంద్ర మోడీతో కాదు. కానీ ఈ దేశము రాబోయే కాలంలో విశ్వగురు కావాలి అంటే మాత్రం వీరబ్రహ్మేంద్ర స్వామి వారి అంశతో యోగులు వీళ్ళందరూ వస్తారు. ఏ నాయకుడు వచ్చినా వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞాన ప్రగమే రావాలి, వాళ్ళు ఎంత తోపైనా సరే. ఇది పక్క, ఇది కాన్సెప్ట్ లో ఉంది, ఇది మారదు. ప్రపంచంలో భగవద్గీత శ్లోకాలు మారచ్చు, కానీ కాలజ్ఞానం మాత్రం మారదు. మీకు ఇంకొక సత్యం చెప్తున్నా, ఈ మధ్య జరిగింది. రావు కేతువులు ఇద్దరు రణరంగముల కాలు దువ్వేరు మా అన్నాడు వీరబ్రహ్మేంద్ర స్వామి కాలజ్ఞానంలో. మీరు కావాలంటే చూసుకోండి కాలజ్ఞానంలో. రా అంటే రష్యా, ఊ అంటే ఉక్రెయిన్. కానీ అర్థం కాని వాళ్ళకి ఏమవుతుందంటే రావు అంటే రావు, కేతు అంటే కేతు గ్రహం అనుకుంటున్నారు. కేతు అన్న పామే, రాహు అన్న పామే, ఇవి రెండు గ్రహాలుగా మారి ముస్లిం అన్న క్రిస్టియన్స్ అన్నా కూడా వాళ్ళు ఏంటవి రెండు కేతు గ్రహాలే, అవి రెండు పాములే. ఆ రెండు పాముల కొట్లాడడం వల్ల ప్రపంచవ్యాప్తంగా ఆకలికి అలమటించే పరిస్థితి. స్టీల్ రేట్లు పెరిగినాయి, పెట్రోల్ రేట్లు పెరుగుతాయి. రాహు కేతువులు ఇద్దరు రణరంగమున కాలు దువ్వేరుమా. దానివల్ల ప్రపంచ దేశంలో రెండు మతాల మధ్య ప్రపంచ యుద్ధం, మూడో ప్రపంచ యుద్ధం జరుగుతుందని చెప్పారు. చెప్పట్లు కొట్టండి. ఇది కాలజ్ఞానం అంటే, విశ్లేషణ ఇది. రావు కాలజ్ఞానాన్ని చాలా ఈజీగా 2-3 రకాలు చెప్పొచ్చు, కానీ సత్యం ఇదే. రా అంటే రష్యా, ఊ అంటే ఉక్రెయిన్ యుద్ధం వల్ల ఈరోజు నిన్నమన్న ఆఫ్ఘనిస్తాన్ మధ్య వేరే ఇప్పుడు ఇజ్రాయెల్ మధ్యలో కూడా 2 యుద్ధాలు జరుగుతున్నాయి. అసలు ఇజ్రాయెల్ ఏంటి ఎంతమంది తెలుసు? ఇజ్రాయిల్లో ఎవరు పుట్టారు? యేసుక్రీస్తు పుట్టాడు. పాలస్తీనాలో ఎవరు పుట్టారు? హమాస్లో మహమ్మద్ ప్రవక్త పుట్టాడు. చెప్పండి కొట్టండి, మీకు తెలియాలి కాబట్టి చెప్తున్నా. ఒక మహమ్మద్ ప్రవక్త, ముస్లిం ప్రవక్త వల్ల ఆ దేశం నిర్మాణమైంది. ఒక యేసుక్రీస్తు వల్ల ఇజ్రాయెల్ దేశం నిర్మాణమైంది. కానీ ఇజ్రాయెల్లో మహా అయితే ఒక 50 లక్షల మంది ఉంటారు. కానీ ఇజ్రాయెల్ దేశం అంటే పక్కనున్న 10 దేశాలకు ఇదే ఏంటి, అది కలిసిపోతాయి లాగు. వాడి దగ్గర అన్ని తోకపడకలు ఉన్నాయి, అన్ని ఆటం బాంబులు ఉన్నాయి. కానీ ఒకరి మీద ఒకరు కొట్లాడుకుంటున్నారు. అవి ఎవరు? అక్కడ నరేంద్ర మోడీ ఉన్నాడా? అక్కడ జగన్ ఉన్నాడా? అక్కడ ఎలికి